హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి బ్లౌజ్ పేపర్ కటింగ్ పెట్టుకోవటం వల్ల ఎంత యూస్ఫుల్గా ఉంటుందంటే మనకి టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక్కరోజే మనం 10 బ్లౌజుల దాకా కుట్టొచ్చు అనమాట. పైపింగ్ లైనింగ్ మనం పేపర్ కటింగ్ పెట్టుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనకి ఎక్కువ అన్నీ కొలిసే పని లేకుండా ఫ్రంట్ బ్యాక్ పేపర్ కటింగ్ పెట్టుకుంటే కనుక మనం రోజుకి వచ్చేసి 10 బ్లౌజుల దాకా కుట్టవచ్చు. ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటూనే మనకి ఇంట్లోనే 10 రోజులు కుట్టుకోవచ్చు అనమాట. ఇక మనం వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేసుకుందామండి. హ్యాండ్ కోసము మనం కొంచెం గ్యాప్ వదిలిపెట్టాను చూసారా, ఆ గ్యాప్ అనేది నేను పెద్ద ముక్క వేస్తాను అనమాట. మనకి జాయింట్ రెగ్యులర్గా అయితే ఇంతకుముందు అయితే 2 ముక్కలు వేసేవాళ్ళము. ఇప్పుడైతే ఒకటే పెద్ద ముక్క వేస్తున్నాం హ్యాండ్కి వచ్చేసి. ఇంకెక్కువ మరీ పెద్ద సైజు వాళ్ళకైతే మట్టుకి 2 వైపులా లైనింగ్ సరిపోతుంది అనుకున్నప్పుడు 2 వైపులా అతుకులు వేస్తాము. ఈ గ్యాప్ అనేది నేను హ్యాండ్ కోసము పెద్ద ముక్క జాయింట్ వేయడం కోసం ఇంత గ్యాప్ వదిలిపెట్టేసి నేను హ్యాండ్కి అయితే అమరుస్తున్నాను అనమాట. నేను ఇలా 9 బ్లౌజులు అయితే నేను లైనింగ్ క్లాత్లు వేస్తున్నానండి. ఇంకా అంత మించి ఎక్కువ వేస్తాం కనుక మనకి కత్తెర అనేది మనకి కట్ అవ్వదు అనమాట. మనకి హ్యాండ్ అనేది పెయిన్ వస్తుంది. నేనైతే 8 ముక్కలు వేస్తున్నానండి, లైనింగ్ ముక్కలు. ఇవన్నీ కూడా లైనింగ్ బ్లౌజులు అండి. మనకి ఇవి లైనింగ్ క్లాత్ అనమాట. మొత్తం కూడా లైనింగ్ బ్లౌజులు మనం కట్ చేయబోయేది. అన్నీ కూడా ఇలా సమానంగా ఈక్వల్గా హ్యాండ్ కోసం ఫోల్డింగ్ చేసుకొని ఇలా సమానంగా పెట్టేసుకుంటాను అన్నీ కూడా. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా కటింగ్ వీడియోస్ కావాలంటే కనుక కింద కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు అప్లోడ్ చేస్తాను వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేసి. నేను హ్యాండ్ అయితే పేపర్ కటింగ్ ఏం పెట్టుకోనండి. నేను నార్మల్గా అది బ్లౌజ్తోనే హ్యాండ్ అనేది కటింగ్ చేస్తాను. ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే పేపర్ కటింగ్ పెట్టుకుంటాను అనమాట. హ్యాండ్ నార్మల్గానే ఆది బ్లౌజ్తో కొలిచేసి ఇలా హ్యాండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అన్నీ సమానంగా పెట్టేసుకోవాలండి. మళ్ళీ లేకపోతే మనకి హ్యాండ్ తేడా వస్తుంది అనమాట. అన్నీ సమానంగా పెట్టేసుకొని ఒక్కసారి కట్ చేయలేకపోతే మనం 4 పీసులైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు అన్నీ కట్ అవ్వలేదు కాబట్టి నేను ఒక ముందు 2 కట్ చేసుకుంటున్నాను. క్లాత్స్ మట్టికి మనం ఈక్వల్గా వేసుకోండి లైనింగ్ క్లాత్లు అనేవి. లేకపోతే మనకి మెజర్మెంట్ అనేది తేడా వస్తుంది అనమాట. అన్నీ ఈక్వల్గా వేసుకొని కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం బ్యాక్ పార్ట్ కోసము మన హ్యాండ్కి ఏ విధంగా అయితే ఒక్కొక్కటి సమానంగా వేసుకున్నామో అదేవిధంగా బ్యాక్ పార్ట్ కోసం కూడా అన్నీ మనకి మళ్ళీ సమానంగా అమర్చుకోవాలి. ఇందాక 4 లేయర్స్ మీద వేసాము. ఇప్పుడు 2 లేయర్స్ మీద మన బ్యాక్ ఫ్రంట్ కట్ చేసుకోవాలి కదా, అందువల్ల 2 లేయర్స్ మీద వేస్తున్నాను అనమాట. నేను అన్నీ కూడా మళ్ళీ అదే విధంగా మొత్తం క్లాతులన్నీ లైనింగ్ క్లాత్ మొత్తము పెట్టేసుకోవాలి సమానంగా. మనం బ్లౌజ్కి పేపర్ కటింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ పేపర్ కటింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందండి. నేను త్వరలో మీకు పేపర్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి కూడా బ్లౌజ్కి నేను వీడియో చేస్తాను. ఇదైతే మనకి పాత కస్టమర్ది అనమాట బ్లౌజులన్నీ కూడా. నేను ఎవరైనా మళ్ళీ కొత్త కస్టమర్ వస్తే కనుక వివరంగా మీకు వివరించి చెప్తాను కట్ చేసేటప్పుడు. అయితే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి, బ్యాక్ పేపర్ అనమాట. ముందుగా ఎడ్జెస్ అన్నీ కూడా సమానం చేసుకోవాలి. ఎడ్జెస్ కోసం ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. అదంతా మనం కట్ చేసేసేయాలి. మొత్తం అన్నీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఒకసారి కట్ అవ్వకపోతే కనుక మీకు 2 పీసెస్ కట్ చేసుకోండి. ఒకసారి కట్ చేసిందంటే మనకి హ్యాండ్ పెయిన్ వస్తుంది. ఇలా అన్నీ ఈక్వల్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పేపర్ కటింగ్ ఉంటుంది కదా, అది మనం పై క్లాత్ మీద పెట్టేసి సేమ్
పేపర్ కటింగ్ ఎంతైతే ఉందో ఇక్కడ మనకి కస్టమర్ అనేది ఖర్చు పెట్టమన్నారండి, అందులో నేను ఎక్స్ట్రా గీసాను. అంటే ఇది పాత పేపర్ కటింగ్ కదా, మనకి మన దగ్గర కట్ చేసి సంవత్సరం అవుతుంది ఈ పేపర్ కటింగ్. కొంచెం ఊళ్ళో వచ్చి ఖర్చు పెట్టమన్నారు, అందువల్ల నేను కొంచెం ఎక్స్ట్రా గీసాను. మన కొత్త పెట్టుకున్న పేపర్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలి, తీసుకొని కట్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ పెట్టేసి డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసిన దాని మీదే కట్ చేసుకోవాలి. మీకు లైనింగ్ క్లాత్లు కదలకుండా ఉండాలంటే పిన్స్ పెట్టేసుకోండి. మీకు క్లాత్లు అనేవి అటు ఇటు జరగకుండా మెజర్మెంట్ తేడా రాకుండా ఉంటుంది. లేకపోతే క్లాత్ని అలా ఫోల్డింగ్ అయినా చేసుకుంటూ కట్ చేసుకోవచ్చు. మనం అలా ఫోల్డ్ చేసుకున్నా కానీ మనకి క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అయితే మనకు అయిపోయిందండి, మొత్తం కటింగ్ కూడా అన్నీ ఒకేసారి కట్ చేసేసాను. మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం కూడా మనకి కటింగ్ దగ్గరే ఉంటుందన్నమాట. ఎక్కువ మనకి 80% మొత్తం కటింగ్లోనే ఉంటుందండి, 20% మాత్రం మనకి స్టిచ్చింగ్లో ఉంటుంది మన బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది. వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట, కింద బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్లు వేస్తాం కదా, వాటి కోసం కట్ చేశాను. వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్కి మనం క్రాస్గా పెట్టుకోండి కంపల్సరీ కూడా. ఇంకేదో వాళ్ళకి మనకి ఫ్రంట్ పార్ట్ నార్మల్ కటింగ్ అలవాటైన మాత్రమే నార్మల్ కటింగ్ పెట్టాలి, అందరికి కూడా మనం క్రాస్ కటింగే పెట్టాలి ఫిట్టింగ్ బాగా రావాలంటే. ఫ్రంట్ పార్ట్ కూడా పేపర్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి డ్రా చేసేసి ఇక్కడ కూడా ఫ్రంట్ పార్ట్ కొంచెం ఖర్చు పెట్టాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మనం కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసాం కదా, ఫ్రంట్ కూడా ఈక్వల్ అవ్వాలి కాబట్టి ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఖర్చు ఎక్స్ట్రా కట్ చేశాను. ఇప్పుడు డ్రా చేసిన దాని మీద మనం కటింగ్ చేసుకోవాలి. ఈ పేపర్ కటింగ్ ఉంటే కనుక మనకి రోజుకు 4-5 కుట్టేసుకొని మళ్ళీ కట్ చేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్కటి కుళ్ళిసే పని లేకుండా నేనైతే ముందు 4 కట్ చేసుకుంటాను, తర్వాత మళ్ళీ 4 కట్ చేసుకుంటాను వెంటనే కటింగ్ కుట్టడం అయిపోగానే. ఏమైతే మనకు తొందరగా కావాలందండి, మనకి 1 డేలో మాత్రమే ఇచ్చేసేమంది, అందువల్ల అన్నీ ఒకేసారి మార్నింగే పెట్టేసి కట్ చేస్తున్నాను. మార్నింగే కట్ చేసుకుంటే మనకి 9 కల్లా మిషన్ పెడితే మనకి మళ్ళీ నైట్ 9 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా అయిపోయింది, చూసారా. మనకి పేపర్ కటింగ్ ఉంటే ఒకేసారి మనకి 8 బ్లౌజులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి కటింగు. 2/8 అయితే కనుక ఇంకా ఈజీ అండి. మనకి ఇప్పుడు మళ్ళీ పై క్లాత్లు కట్ చేయాలి, మళ్ళీ కొంచెం టైం పడుతుంది. మొత్తం వచ్చేసి 1.5 అవర్ పడుతుంది మనకి. ప్లెయిన్ అయితే కనుక మనకి ఒక 30 గంటలు అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్లకి ఎక్స్ట్రా మనకి లోపల వేస్ట్ పీసులు వేస్తాం కదా, దానికోసం కట్ చేస్తున్నాను. ఇవన్నీ వేస్ట్ ముక్కలు లోపల పడేస్తానండి, మనకి మందం ఉంటుంది అనమాట షేప్ బెల్ట్ అనేది. మొత్తం కూడా మనకి ఒకేసారి కటింగ్ అయిపోయినాయండి. వీటన్నిటికి కూడా మళ్ళీ మనం నార్మల్ పై క్లాత్ శారీలో క్లాత్లు కట్ చేసుకోవాలి. ఇవన్నీ శారీలో క్లాత్లు అండి, ఇవి మొత్తం కూడా మళ్ళీ మనం లైన్లు పెట్టేసి కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ కట్ చేసానండి, చూడండి. మొత్తం కూడా రోలింగ్ చేసుకొని మన క్లాత్ని ముడేసుకుంటే చాలా రోజులు అట్లాగే ఉంటాయి.